లేకుండానే పాండవపుత్రుడికి కళ్యాణం చేయడం ఒక మాయ, అగ్రనటులిద్దరినీ మామాలులుగా చూపించడం మరో మాయ, ఘటోద్గజుని వివాహ భోజనం ఇంకో మాయ. ప్రేక్షకుల్ని మాయ చేసే నాగరెడ్డి చక్రపాణి గారు కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో చేసిన అసలైన మాయ విజయవారి మాయాబజార్. ఈ చిత్రం తర్వాత ఎన్నో చిత్రాలు ఆ సంస్థ నుండి వెలువడినా మాయాబజారే ఆ చిత్రంలోని సంగీతమే సంగీతం. కొన్ని పాటలు చేసినటువంటి రాజేశ్వరరావు గారు ఎందుకు మధ్యలో తప్పుకున్నారో తెలియదు, కానీ ఘంటసాల మాస్టర్ గారు చేసిన పాటలు మాత్రం నిజంగా మాయే. ఎప్పుడు విన్నా మనసుకి హాయే. ముఖ్యంగా లక్ష్మణ కుమారునికి ఆయన పాడినటువంటి ఈ పాట పింగళి గారు బ్రతికినంత వరకు తలుచుకొని మురిసిపోయేవారంట. పాట మధ్యలో సావిత్రి గారి మాటలైతే ముత్యాల పేటలే. ఈ పాటని వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మనో గారిని అండ్ నిత్య సంతోషిని గారిని. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలిక నావే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం 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 ఎందుకే చెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. దూరం ఎందుకే చెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి. రేపటిదాకా ఆగాలి. ఆగుమంటూ సఖియ అరమరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగుమంటూ సఖియ అరమరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా. నీ పగలన విరహము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ పగలన విరహము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి. హెచ్చితే ఎలా? పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, అబ్బ సుందరి, ఆహా సుందరి, ఆహా సుందరి, సుందరి, అబ్బ సుందరి. లక్ష్మణ కుమారుల వారు చాలా అందంగా పాడారు. చాలా బాగున్నది, బహుబాగునున్నది పాట. థ్యాంక్ యూ. అలాగే నిత్య సంతోషిని గారు మీరు కూడా చాలా చక్కగా పాడారండి. అంటే మాట్లాడారు మధ్య మధ్యలో, బాగుంది. థ్యాంక్ యూ. బెంగాలీ చిత్రం సాగరిక ఆధారంగా మిత్రుడు డి రంగారావు గారితో కలిసి విబి రాజేంద్ర ప్రసాద్ గారు, విక్టరీ మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఆరాధన. ఆ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారి హిట్ పేరు పెట్టుకొని కూడా ఒక్క యుగళ గీతం కూడా లేకపోవడమే ఆ చిత్రంలోని పెద్ద విశేషం. ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచిన పాటలన్నీ హిట్లే. ముఖ్యంగా ఓ క్లబ్లో చిత్రీకరించిన పాటకు ఆయన ఇచ్చిన వెస్టర్న్ టచ్ ఆయన స్వరకల్పనలో వైవిధ్యాన్ని చూపుతుంది. సినిమాలో జానకమ్మ గారు పాడినటువంటి ఆ ఆరుద్ర గీతంతో మన ముందుకు వచ్చేస్తోంది కల్పన.
సూపర్ కల్పన, యు ఆర్ సూపర్. సింప్లీ థ్యాంక్ యూ. నేనేమైనా డిస్ట్రాక్ట్ చేశారు, మధ్యలో గుర్తొచ్చింది, అయ్యో హమ్మింగ్ ఉంది పాడడానికి. అదే నాకు చెప్పండి, నేనైనా పాడేసి ఉండేదాన్ని, కానీ ఎందుకులేని మీరు మొత్తం పాడారు కదా, మీరు పాడితేనే బాగుంటుంది. కానీ ఇట్ వాస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి. అండ్ పాట ఎంత అర్థవంతంగా ఉంది కదా, ఆడదాని. అయ్యా, ఓ ఆబ్వియస్లీ, ఆఫ్ కోర్స్. యా, ఇలా మీకు కూడా చాలా మంది ఠపా 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 అని పడిపోయి ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే ఐ డెంట్ రికగ్నైజ్ యూ. అప్పుడు నేను చూసినటువంటి కల్పన గారు, ఇప్పుడు చూసిన కల్పన చాలా చేంజ్ వచ్చేసారు. ఇంకా యూ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్, మోర్ యంగ్ అండ్ మోర్ గ్లామరస్. ఏంటి సీక్రెట్స్ కొంచెం మాకు కూడా చెప్పండి. షూట్ తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ చెప్పకూడదా బయటికి? చెప్పకూడదు. ఓకే, సో కల్పన, మీరు మీ తెరంగేట్రం ఏ సినిమాతో చేశారు? విచ్ వాజ్ యువర్ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు? మూవీ నేను వచ్చి పుట్టేది తమిళనాడు అండి, తమిళమ్మాయి కాబట్టి కూడా ఫస్ట్ నాకు అవకాశం వచ్చేసింది తెలుగు ఫిలిం కోసమే. వాసురావు గారు మ్యూజిక్లో, అంటే ఫిలిం పేరు నాకు అంత గుర్తులేదు. ఐ వాజ్ 5.5 years old when I sang my first song. మనో అంకుల్తో, సుశీలామ్మతో, శ్రీలేఖ గారితో, నా చెల్లి ప్రసన్నతో మేమందరూ కలిసి ఒక ఫ్యామిలీ సాంగ్ పాడాం. చల్ చల్ గుర్రం చలాగి గుర్రం కీలు గుర్రం కిలాడి గుర్రం పరుగెత్తవ పంచ కళ్యాణి లా. ఇదే మొట్టమొదటిసారిగా నేను పాడేది ఒక ఫిలిం కోసమని, ఒక చైల్డ్ వాయిస్ కోసం పాడాను. ఓకే, సో తెలుగు మూవీతో మీరు తెరంగేట్రం చేశారు. అవును. మా తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ విశాలమైన హృదయం. వేరే సింగర్స్ అందరూ కూడాను ఎక్కువగా పాటలు పాడేది మన తెలుగు సినిమాల్లో అనడం మాత్రం అతిశయోక్తి కాదు. అండ్ అంతే గొప్ప సాంగ్స్ కూడా పాడారు. ఇది ఎగ్జాజరేషన్ కాదండి. అంటే తెలుగు సినిమాలోనే నాకు వెరైటీ ఆఫ్ జానర్స్లో పాడడానికి అవకాశం వచ్చింది. ఒక వెస్టర్న్ టైప్, అంటే ఇక్కడ ఒక మెలడీ, ఒక ఇంకా పేతాస్, అన్ని డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ జానర్స్ పాడేది వచ్చేది అవకాశం నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే. ఓకే, థ్యాంక్ యూ కల్పన. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్. థ్యాంక్ యూ.